పరాభవ నామ సంవత్సరంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ గురు అనే ఒక గ్రహం బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చస్థానం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద రామానుజ జియర్ స్వామిகள் కానీ వీళ్ళలాగా పెద్ద పెద్ద మహాన్ గురువుగా గురు అంశంగా గురుముఖంగా ఉండేవాళ్ళు ఈ భూమిలో తెలుగు రాష్ట్రాల్లో మన తమిళనాడులో ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో అవతరించడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ 24 ఏళ్ల తర్వాత ఆ మనిషి ఎవరని మనకు కనపడుతుంది. చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళే ఓన్ గా ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉంది. గోల్డ్ బంగారం యొక్క రేటు చూసారంటే ఈ రోజు రేటుకి 2027 మే తారీఖున చూసారంటే ఇంకో 20% పెరుగుతుంది. పోయిన ఇయర్ మన 2025 సంవత్సరం మనము గణించి చెప్పినప్పుడు 38% యాక్చువల్లీ పెరగాలి అనేట్టుగా మన క్యాల్కులేషన్. అది ఆల్మోస్ట్ అలానే జరిగింది. గ్రహం మంచి గ్రహం అది కర్కాటకంలో వెళ్ళి ఉచ్చస్థానం పెరగడం వల్ల పిల్లలకి బాగుంటుంది. చదివే పిల్లలు మంచి విషయాలు స్టార్ట్ చేయడం. అదేలా చూసారంటే బ్యాంక్ కానీ వీళ్ళని 4 బ్యాంక్ టోటల్ ఇండియాలో 4 బ్యాంక్ మాత్రమే ఉందని యూనిఫికేషన్ అయిపోతుంది. 10 సిలబస్లు ఉన్నాయి. ఐసిఎస్సి, సిబిఎస్సి, స్టేట్ బోర్డు ఇవన్నీ కాకుండా 2 సిలబస్ ఉందని ఒక యూనిఫికేషన్ అవ్వాలి. అందరికీ నమస్కారం. నేను మీ శరణ్య మారుతి. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది అంటేనే కొత్త మొదలు. అలా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి ఒక గొప్ప దారి చూపులా, ఒక దీర్ఘదర్శిలా వెలుగు చూపే ఒక గొప్ప మనిషి నాతో ఉన్నారండి. ఆయన ప్రెడిక్ట్ చేసిన అన్ని విషయాలు 100% కాదండి, 1000% అచ్చసులు అలాగే జరిగినాయండి. యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానివ్వండి, షార్ట్స్ మనం అందరూ చూసి ధరిస్తున్నాం ఆయనని. అవునండి, కరెక్ట్, మీరు ప్రెడిక్ట్ చేసింది కరెక్టే అండి. ఎవరంటే మన గజకేసరి స్టెల్లర్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆచార్య హరీష్ రమణ్ గారండి మన స్టూడియోకి విచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? దేవుడు అనుగ్రహం అంతా వెళ్తుంది. చాలా సంతోషం సార్. మీరు అలా హ్యాపీగా ఉంటేనే మేము ఇంకా హ్యాపీగా ఉండగలని నమ్ముతున్నాం. సంతోషం. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి. చాలా ధన్యవాదాలు. ప్రేక్షకులు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను ముందుగా చెప్పినట్టు ప్రెడిక్షన్ మీరు 100% కాదు సార్, నేను చెప్పినట్టుగానే 1000% అచ్చసులు అలాగే జరుగుతుంది. పెహల్గామ్ అటాక్ కానివ్వండి, వార్ మీరు ప్రెడిక్ట్ చేసింది, ఢిల్లీలో జరిగిన సంఘటనలు కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా ఎప్స్టన్ ఫైల్స్ కానివ్వండి, ఇది మీరు ఎగ్జాక్ట్గా చెప్పారు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. 17th సూర్యగ్రహణం వస్తుంది, దానికి ముందు ఇది జరిగిపోతుంది అనే చెప్పారు. మాకైతే చూసినప్పుడు చాలా షాక్ అయ్యాం. ఇవన్నీ జరుగుతుందా, ఈయన చెప్తున్నారు జరుగుతున్నాయి, అయినా కూడా ఇవన్నీ కూడా జరుగుతుందా అని మేము చాలా రోజులు ఆశ్చర్యపడ్డాం కూడా. కానీ అచ్చసులు అలాగే జరిగింది. సరే, ఇది ఒక మంచిది అనే మేము అనుకుంటున్నాం. అట్లీస్ట్ ఒకళ్ళు మనకి గైడెన్స్ ఇస్తున్నారు, మనం దీన్ని చూసి మనం తెలుసుకుంటాము అని మేము ఒక పాజిటివ్ నోట్తో మేము తీసుకుంటున్నాం దీన్ని. అది మాత్రమే కాకుండా 2025లో మీరు యూట్యూబ్లో రిలీజ్ చేసింది, ఇన్స్టాగ్రామ్లో చెప్పింది, సింహాచలంలో జరిగిన ఒక దుర్సంఘటన, తిరుపతిలో జరిగింది, వైజాగ్లో జరిగింది, ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసినవే. అవి అలాగే జరిగాయి. ఇవన్నీ ఒక పక్కన ఉంచితే మీరు ఇంటర్నేషనల్గాను తమిళనాడు, ఆంధ్ర, ఇంకా అందరికీను ఒక పొలిటీషియన్స్కి కానివ్వండి, సెలబ్రిటీస్కి కానివ్వండి, ఒక దారి చూపులాగా, దీర్ఘదర్శిలాగా మీరు ఎప్పటికీ ఉంటున్నారు. అది మాత్రమే కాకుండా ఇంకా మన సేవలు అందరికీ కావాలి అనే ఒక మంచి ఇంటెన్షన్తో సామాన్య ప్రజలకి కూడా మీరు అందే విధంగా మీ సేవలను అందిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి. సరే, ఇప్పుడు మన విషయానికి వస్తామండి. ఉగాది చాలా హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నాం ఈ ఉగాదిని. పరాభవనామ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరం ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అందరికీ, అది కాస్త చెప్పండి. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, చాలా మంచి విషయాలు ఇంకా జరుగుతూ ఉండాలి. ధర్మ ఎప్పుడు చేతి నుంచి బయటికి వెళ్తుందో, అప్పుడు ఎలాగా నరసింహ అవతారం అవుతుందో అలాగే ఒక్కొక్కసారి మీరు గుడి మెట్టులు ఎక్కినప్పుడు మీ ఇంట్లో మీ మనసులో ఆ ధర్మం ఎలా జరగాలి, మంచి విషయాలు ఎలా జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరం మీ అందరూ ఫ్యామిలీలో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే మార్చ్ 19వ తారీఖు పొద్దున 6:55 ఈ ఉగాది పుడుతుంది.
పరాభవం అనే పేరు చూస్తే చేతులు కాళ్ళు ఆడట్లేదు. ఎందుకంటే పరాభవం అంటే ఓటమి. ఇట్స్ బేసిక్లీ కాల్డ్ అస్ హ్యూమిలియేషన్. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది మనకి అశ్లీలంగా ప్రవర్తించడం, అంతే మనం ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా సరే, మన యావత్ ప్రపంచంలో చూసిన చాలా విషయాలు మనకి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ ఈ పరాభవ నామ సంవత్సరాన్ని బేసిక్గా సూచిస్తుంది. ఇన్ జనరల్ మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మేము చెప్పింది జరిగింది. బేసిక్లీ ఏంటంటే మనకు పేరు తెలియదు అంతే. ఇప్పుడు నేను సూర్యగ్రహణం వీడియో అని చెప్పినట్టు కూడా ఈ ఆడియో వీడియో టేప్స్ బయటికి వస్తుంది అని చెప్పారు. కానీ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ అని మనకు తెలియదు. దేవుడు కూడా నాకు అలాంటి విషయాలు, ఇన్ఫాక్ట్ అది ఏం పేర్లో రావాలని తెలియదు. అదేలాగే ఎప్పుడు చూసారంటే రవి శని కుజుడు కంజంక్షన్లో వస్తాడో అప్పుడల్లా చూసారా సునామీ లాగా ఒక విషయం, లేదా ఇప్పుడు కరోనా లాగా మళ్ళీ అది రావడం, ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటుంది. కానీ ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ గురువు అనే ఒక గ్రహం, బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చస్థానం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద ఒక మహనీయులు అవతరించే ఒక ప్రాప్తం అనేది ఇప్పుడు ఉంటుంది. చాలా గొప్ప విషయం అయితే మహనీయులు అవతరించడం అంటే శ్రీమన్ మధ్వాచార్య శృంగేరి పీఠాధిపతి కానీ, లేదంటే మహాపరివా కానీ, అదేలాగా రామానుజ జియర్ స్వామిகள் కానీ, వీళ్ళలాగా పెద్ద పెద్ద మహాన్ గురువుగా, గురు అంశంగా, గురుముఖంగా ఉండేవాళ్ళు ఈ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో, మన తమిళనాడులో, ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో అవతరించడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ 24 ఏళ్ళ తర్వాత ఆ మనిషి ఎవరని మనకు కనపడచ్చు. నేనే ఇప్పుడు చూసారంటే మన పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుడతారన్నట్టుగా ఒక ఇది, అది కూడా అవ్వడానికి ఛాన్సెస్ యాక్చువల్లీ ఉంది. ఎవరు పుడతారు, ఎలా పుడతారో మనకు తెలియదు. కానీ పుట్టే మనిషి, పుట్టే ఆత్మ జస్ట్ లైక్ దట్ సాధారణమైన ఆత్మ కడయాదు. అంటే అలా జస్ట్ లైక్ దట్ మనం చెప్పే ఒక స్థాయిలో మనం లేరు. పుణ్యాత్మ అని మాత్రం గ్యారంటీగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి, ఎప్పుడైతే బృహస్పతి వచ్చి గురువు ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో జూన్ నెల నుంచి చూసారంటే చాలామంది ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం, చాలామంది ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడం, మెయిన్గా ఐటీ సాఫ్ట్వేర్ సంబంధించిన చాలామందికి జాబ్స్ పోయినాయి, చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళే ఓన్గా ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఇంకొకటి, ఎవరైతే వ్యవసాయాలు ఉన్నారో, అగ్రికల్చర్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఇంకా నెలం మీద పెట్టుబడి పెట్టడం, ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బూమ్ చూసారంటే ఆంధ్ర రాష్ట్రాల్లో విపరీతంగా ఉంటుంది. కర్కాటక రాశి అంటే బేసిక్గా బీచ్ హౌసెస్, క్లబ్ హౌసెస్, ఇండివిజువల్ విల్లాస్, అలాంటి విషయాలు విపరీతంగా మీ యొక్క రేట్ అనేది పెరుగుతుంది. బాగా బూమ్ వచ్చి మీకు నెలలో పెట్టిన డబ్బు ఎప్పుడు మీరు పోగొట్టుకోరు. అందరూ రియల్ ఎస్టేట్లో మీరు డబ్బు పెట్టచ్చు. గోల్డ్, బంగారం యొక్క రేటు చూసారంటే ఈ రోజు రేటుకి 2027 మే తారీఖున చూసారంటే ఇంకో 20% పెరుగుతుంది. పోయిన ఇయర్ మన 2025 సంవత్సరం మనము గణించి చెప్పినప్పుడు 38% యాక్చువల్లీ పెరగాలి అనేట్టుగా మన క్యాల్కులేషన్. అది ఆల్మోస్ట్ అలానే జరిగింది. ఇప్పుడు మీరు చూసారంటే వచ్చే 2027 మే లోపలే 20% మళ్ళీ పెరుగుతుంది. బంగారం మాత్రం కాదు, వెండి ఒక రేటు పెరుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత కాపర్ ఒక రేటు ఇంక్రీజ్ అవ్వడం. అంటే ఏంటి, మన యూజ్ చేసే వెహికల్స్ అన్నిటినీ బ్యాటరీ వెహికల్స్గా మారుస్తాం. కాపర్ అక్యుములేషన్ బ్యాటరీ ఉంటే మాత్రమే పనిచేస్తుంది. అప్పుడు బ్యాటరీస్ యొక్క రేట్ తగ్గుతుంది, కాపర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి విషయాలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సబ్సిడీస్ ఇస్తారు. ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలో, ఎవరైతే నేల మీద పెట్టుబడి పెట్టాలో వాళ్ళకి విపరీతమైన సబ్సిడీస్ ఇవ్వడం, చాలామంది టీచర్స్గా మారడం, చాలామంది బ్యాంకర్స్గా మారడం, చాలామంది స్కూల్ వచ్చి స్టార్ట్ చేయడం, చాలా గొప్ప విషయాలు అన్నీ జరుగుతుంది. అదేలా చూసానంటే మెయిన్ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, అదేలాగా కర్ణాటకలో బెంగళూరు కానీ, ఇటు సైడు మన తమిళనాడులో చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, అదేలాగా ఇటు టోటల్గా చాలా విషయాల్లో ఫుడ్ అడల్టరేషన్, మెడిసిన్ అడల్టరేషన్ అనేది జరుగుతుంది. అడల్టరేషన్ అంటే కల్తీ. మీరు చేసే భోజనంలోనే కల్తీ ఉందంటే ఎంతమంది, నార్మల్గా మనం రీసెంట్ పాస్ట్గా చూసింది ఒక 30 మంది 40 మంది పిల్లలు చనిపోవడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతూ ఉంది. అదేలా చూసారంటే మీరు తీసుకునే డ్రగ్లో అడల్టరేషన్, మీ కాఫ్ సిరప్ ఇచ్చిన కాఫ్ సిరప్ ఎక్స్పైర్ అయ్యి ఎవరికో తెలియకుండా ఒక 40 మంది 50 మంది చనిపోవడం, పిల్లలకి కష్టాలు ఇవ్వడం, ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా అమ్మాయిల మీద దాడులు, అమ్మాయిల్ని చాలా బ్యాడ్గా పోర్ట్రే చేయడం,
లేదంటే ఆ, ఎవరైతే చాలా కష్టపడి బయటికి రావాలి పెరగాలి అని ఉన్నారో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం నుంచి అట్లా సెపరేట్ అయ్యి వచ్చేయడం. లేడీస్కి చాలా ఇబ్బందులు. 2026 ఈ పరాభవ నామ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసింది లేడీస్. అదేలాగా దోపిడీ, డబ్బు కోసం, బంగారం కోసం రోడ్లో వెళ్ళే అమ్మాయిల్ని, లేడీస్ని వచ్చి డిస్టర్బ్ చేసి దోపిడీ చేసుకోవడం. దోపిడీ అనేది జస్ట్ బంగారం మాత్రం ఇచ్చేస్తే సరిపోతుంది, కానీ వాళ్ళు మీ యొక్క లైఫ్ని తీసేయాక కొన్ని విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా ఒక గుడిలో జరిగే అనాచారం, అంటే గుడి కానీ పెద్ద పెద్ద దేవాలయంలో జరిగే చాలా పెద్ద విషయాలు, అంటే నెగటివ్ అయిన విషయాలు చాలా ఉంది. అదేలా చూసారంటే మెయిన్గా ఆస్ట్రేలియా లాంటి స్థలము, న్యూజిలాండ్ లాంటి స్థలము, ఇండోనేషియా, ఇటు సైడ్ కంబోడియా, మలేషియా, ఈ జావా, సుమత్రా, ఫిలిప్పైన్స్ ఇలాంటి దేశాల్లో విపరీతమైన పంచభూతాల వలన ఏర్పడే చాలా ఘోరమైన సంచలనాత్మకమైన విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. మోర్ దాన్ క్లైమేటిక్ కండిషన్ మాత్రం కాదు, అక్కడ వాల్కెనిక్ ఎరప్షన్ నుంచి, ఎర్త్క్వేక్ నుంచి, మనం వి కాంట్ ఈవెన్ నేమ్ అంత విషయాలు జరగడానికి ఇప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అది నవంబర్, డిసెంబర్, జనవరి చాలా ఎక్కువ ప్రభావం కల్పించడానికి ఛాన్స్ ఉంది. ఇన్ జనరల్ మీరు చూసారంటే మే, జూన్ అస్సలు బాగాలేదు, సెప్టెంబర్, అక్టోబర్ అస్సలు బాగాలేదు, డిసెంబర్, జనవరి అస్సలు బాగాలేదు. ఈ 3 స్లాట్స్లోనే ఎక్కువ నెగటివ్ అయిన విషయాలు జరుగుతుంది. గవర్నమెంట్ మీద దాడి, గవర్నమెంట్ రాజకీయాల మీద చాలా కుట్రాలు, అదేలాగా వాళ్ళు లోపలికి వెళ్ళడం, ఏదో విధంగా వాళ్ళు రిజైన్ చేయడం. లేదంటే కొన్ని రాష్ట్రాల్లో ఓపెన్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక పొలిటికల్గా ఒక చేంజ్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇదంతా ఒక యావరేజ్. అదేలాగా శ్రీలంక విల్ అగైన్ బి వైట్ వాష్. చాలా ప్రాబ్లమ్స్ శ్రీలంకలో రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు రీసెంట్ మార్క్స్గా మనం చూసాం ఎంత వర్షాలు పడి కొట్టుకుపోవడం, అలాంటి విషయాలన్నీ శ్రీలంకలో మళ్ళీ మళ్ళీ జరగడం. ఇదంతా నెక్స్ట్ ఇయర్ ఉంది, కాస్త జాగ్రత్తగా. అదేలాగా తమిళనాడులో మెయిన్గా కోయంబత్తూర్ లాంటి స్థలంలో, ఈరోడ్ లాంటి స్థలంలో, అదేలాగా ఇటు సైడ్ ఊటీ, కొడైకెనాల్ చాలా మంది వెళ్తారు. ఆ ఏరియా అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటు సైడ్ మెయిన్గా కేరళ ప్రాంతంలో మనం చూసాము అంటే మన వ్యాలీస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో మెయిన్గా ఇటు సైడ్ కొండ ప్రాంతాలు చాలా ఈ సంవత్సరం కొండ ప్రాంతాలకి చాలా ఇబ్బందులు ఉన్నాయని మనకి తెలుస్తుంది. స్లాండ్ స్లైడ్స్ లాగా జరగడం ఒకటే. మనకి ఎవరైతే తెలియదు, బండి వెళ్తూ ఉంటుంది, కొండ మించి పడిపోవడం, అందుకని వచ్చే బాధలు. సడన్గా రోడ్ బాగుంటుంది, రోడ్ మీద వెళ్తూ ఉంటాం, రోడ్ అట్లా రెండా చీల్చి లోపల ఒక 10 అడుగులు లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, అలాంటి విషయాలన్నీ జరగడం. పంచభూతాలతో ఏర్పడే బాధలు విపరీతంగా ఉంటాయి ఈ పరాభవ సంవత్సరం. బట్ ది సేమ్ టైం ఏంటంటే గురు బృహస్పతి గ్రహం, మంచి గ్రహం, అది కర్కాటకంలో వెళ్ళి ఉచ్చస్థానం పెరగడం వల్ల పిల్లలకి బాగుంటుంది. చదివే పిల్లలు మంచి విషయాలు స్టార్ట్ చేయడం. అదేలా చూసారంటే బ్యాంక్ కానీ వీళ్ళని 4 బ్యాంక్, టోటల్ ఇండియాలో 4 బ్యాంక్ మాత్రమే ఉందని యూనిఫికేషన్ అయిపోతుంది. 10 సిలబస్లు ఉన్నాయి, ఐసిఎస్సి, సిబిఎస్సి, స్టేట్ బోర్డ్. ఇవన్నీ కాకుండా 2 సిలబస్సే ఉందని ఒక యూనిఫికేషన్ అవ్వడం, ఇలాంటి విషయాలు అన్నీ టార్గెట్ అవ్వడం. అదేలాగా జాతి మత భేదాలు ఏది ఉంటే అది కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ చేయడం. ఎవరైతే ఈ ప్రాంతానికి చెందిన వారో వాళ్ళు ఈ ప్రాంతమే అన్నట్టుగా గుర్తించడానికి కొన్ని ఐడి కార్డు లాగా ఇవ్వడం. మీ యొక్క ఇల్లు ఇదే అన్నట్టుగా ఒక క్లారిటీగా రావడం. ఇప్పుడు ఇల్లు మారిస్తే మీకు ఛాన్స్ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా ఒకటే ఇల్లు, ఒకటే స్థలంలో మీరు ఉండాలన్నట్టుగా కొన్ని రూల్స్ రావడం. చాలా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తున్నాం. మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు చూసారంటే మంగళగిరి ప్రాంతం, శ్రీకాకుళం, ఇచ్చాపురం, విశాఖపట్నం ఇలాంటి స్థలంలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. వాళ్ళందరికీ లాభస్థానం బాగుంది కాబట్టి గ్యారంటీ సబ్సిడీస్ రావడానికి చాలా ఉపయోగకరంగా ఉండడానికి ఛాన్సెస్ చాలా బాగుంది. ఇంకొకటి నేను చూసేది ఏంటంటే నెక్స్ట్ 1.5 year ఈ పరాభవ నామ సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి 1 yearకి ఫ్లైట్ క్రాషెస్ మళ్ళీ 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 జరుగుతూనే ఉంటుంది. సో అందుకని ఎవరైతే బయటికి వెళ్ళి సెటిల్ అవ్వాలో, ఎవరైతే బయటికి ట్రావెల్ చేస్తూ ఉంటారో కాస్త మీరు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సో ఇన్ జనరల్ పరాభవ నామ సంవత్సరం మీ జాతకం, మీ కుండలి బాగుందంటే ప్రాబ్లం లేదు. ఇన్ జనరల్ గడిగితే అంత బాగాలేదు. పరాభవం అనేది ముండెన్ ఆస్ట్రాలజీ ప్రకారం విదేశాలకి చాలా ప్రాబ్లం. మన భరతఖండంలో మెయిన్గా ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద ప్రాబ్లం అన్నట్టుగా చెప్పడానికి ఏం లేదు. బట్ స్టిల్ మనము హైదరాబాద్ లాంటి ఇళం, మెడక్ లాంటి డిస్టిక్ కానీ, పోలవరం లాంటి డిస్టిక్ కానీ, ఇటు సైడ్ మన వరంగల్ లాంటి స్థలం కానీ, విజయవాడ పోయే టోటల్ రూట్
అన్ని చోట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఓకే. ఇన్ జనరల్ ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇన్ జనరల్ ఏంటంటే గురువు బాగుండడం వల్ల పెద్దగా నెగటివ్గా జరగదని ఒక ప్రార్థన. పోయిన వర్షం లాగా ఉండదు, మ్మ్. ఈ ఏళ్ళు బాగుంటుంది అన్నట్టుగా చెప్పచ్చు.